Hey guys, welcome to Pocket Studies. In this video, let us learn about my last Duchess. Okay, so my last Duchess in the sense my last wife anmata. So it is not my wife, but a king's wife. Okay, Duke అనే పర్సన్ ఉంటాడు అనమాట. వాళ్ళ వైఫ్. ఓకే, సో యాక్చువల్గా వైఫ్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఈ కింగ్ డ్యూక్ అనే పర్సన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఆ డ్యూక్ అనే పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో లెట్ us see what is what అనేది. So before that, let us see about the writer. Okay, Robert Browning. So the writer వచ్చేసి Robert Browning and is a famous English poet and playwright known for his mastery of dramatic monologue and his ability to create complex characters in his poems. Okay, so డ్రామాటిక్ మోనోలాగ్ అనమాట. ఇన్ ద సెన్స్ సింగిల్ ప్లే ఉంటుంది అనమాట, ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు అతను రాసే రైటింగ్స్లో. ఓన్లీ వన్ మ్యాన్ అంటే స్పీకర్ యాజ్ వన్ మ్యాన్ అనమాట. ఓన్లీ వన్ మ్యాన్ కన్వర్జేషన్ ఇన్ ద సెన్స్ టూ మెన్ ఉంటే కన్వర్జేషన్ అంటారు, బట్ ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మోనోలాగ్ ఇది అతని రైటింగ్స్లో. హీ వాజ్ బోర్న్ ఆన్ May 7th 1812. యాక్చువల్గా ఇది డేట్ అవసరం లేదు, but try to remember this 1812 if you want, or else ignore it. Okay, in Camberwell, London. Okay, then birthplace వచ్చేసి Camberwell, London. Browning poetry often explored themes of love, power, psychology and morality. Okay, what is these poems are mainly about love, power, psychology and morality అనమాట. He recognized as one of the greatest poets in the 19th century. Okay, 19th century లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్స్ అని జస్ట్ కామన్. ఎప్పుడైనా మనకు రైటర్ గురించి తెలియనప్పుడు అసలు మోస్ట్లీ రాసేది ఏముంటుంది, ఏ రైటర్ వచ్చినా కానీ హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్స్ ఇన్ హిస్ టైమ్ అని రాయాలి, ఒకవేళ టైం తెలియకపోతే. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మన లాస్ట్ డచెస్ అనే జస్ట్ టైటిల్ చూస్తే ఇట్ ఈస్ అబౌట్ హ్యూమన్ యాటిట్యూడ్. ఓకే, సో అట్లా మీరు ఎట్లా రాయాలంటే ఇంకా ఈ రైటర్ నేమ్ మెన్షన్ చేసి, అసలు రైటర్ నేమ్ కూడా బేసిక్గా క్వశ్చన్ పేపర్లోనే వస్తుంది. అట్లా రాకపోతే మనం కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మై లాస్ట్ డచెస్ ఈజ్ అబౌట్ యాటిట్యూడ్, సంథింగ్ బేస్డ్ అబౌట్ యాటిట్యూడ్. సో ఈజ్ రైటింగ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ పర్సన్స్ యాటిట్యూడ్ అండ్ పర్సన్ సైకాలజీ. అట్లా సినోనిమ్స్ మ్యాచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో అట్లా రాస్తే లిటిల్ బిట్ 4 to 5 lines రాబర్ట్ బ్రౌనింగ్ అయిపోతూ ఉంటుంది. యా, నెక్స్ట్ వచ్చేసి లెట్ us గెట్ ఇన్ టు ద సమ్మరీ అని ఇక్కడ మెన్షన్ చేయడం సంథింగ్ ఇస్ మిస్డ్. ఓకే, yeah, my last duchess is a dramatic monologue written by Robert Browning where one character, okay, the Duke. So who is that character? Duke అనే పర్సన్ ఒక కింగ్ అనమాట. స్పీక్స్ అబౌట్ హిస్ లైఫ్, అతని లైఫ్ గురించి మాట్లాడు, ఎస్పెషల్లీ అబౌట్ హిస్ లేట్ వైఫ్ ద డచెస్. అంటే ఆల్రెడీ చనిపోయింది అనమాట. మీరు లేట్ ఇన్ ద సెన్స్ చనిపోయిన వాళ్ళని లేట్ అని మెన్షన్ చేసి చెప్తాము. సో డచెస్ అనే ఉమెన్ అనమాట, షీఈ్ ఎ బ్యూటిఫుల్ లేడీ, మ్యారీడ్ డ్యూక్ అనమాట. ఓకేనా, టు అయితే టు అనదర్ క్యారెక్టర్ అండ్ ఎమిజరీ అంటే పెళ్లి సంబంధాలు చూడడానికి వస్తాడు అనమాట. ఈమె చనిపోయింది కనుక, డచెస్ చనిపోవడం వల్ల డ్యూక్ వాంట్ టు మ్యారీ అనదర్ ఉమెన్. సో ఈ ఎమిజరీ అనే పర్సన్ ఏం చేస్తాడు, మ్యాచెస్ తీసుకొస్తాడు అనమాట. ఇట్లా ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఉంటారని మ్యాచెస్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో ఫర్ ఆర్ రిప్రజెంటేటివ్ అని చెప్పొచ్చు మనం. హూ హ్యాస్ కమ్ టు అరేంజ్ ఏ మ్యారేజ్ ఫర్ హిమ్. ఓకే, యా, సేమ్ థింగ్ వి థాట్ టిల్ జస్ట్ నౌ. The poem is set in the Duke's palace and the speaker describes a painting of his late wife. ఓకే, సరే, ఆయన వస్తాడు, ఎవరు ఎమిజరీ వస్తాడు, మ్యాచెస్ తీసుకొని వస్తాడు. సో ఆయన డ్యూక్స్ ప్యాలెస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆ డ్యూక్ అనే పర్సన్ ఈజ్ ద స్పీకర్ అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నాం కదా, వన్ క్యారెక్టర్ హూ ఇస్ ద డ్యూక్ అనేవాడే మాట్లాడతారు అనమాట. సో ఏం మాట్లాడతారు ఆయన, అక్కడ ఒక పెయింటింగ్ ఉంటుంది అనమాట వాల్ పైన, అదే డచెస్ యొక్క వైఫ్. డచెస్ అంటే వాళ్ళ వైఫ్ కదా, ఆమె పెయింటింగ్ ఉంటుంది అక్కడ, ద డచెస్, విచ్ హ్యాంగ్స్ ఆన్ ద వాల్ ఆఫ్ హిస్ ప్రైవేట్ రూమ్. ఓకే, సో ఆయన ప్రైవేట్ రూమ్లో ఆమె ఫోటోని ఫ్రేమ్ని అతను అట్లా స్టిక్ చేసుకుంటాడు అనమాట వాల్ పైన. ద డచ్ ఈజ్ ఎన్ కన్వర్సేషన్ విత్ ద ఎమిజరీ అండ్ యాజ్ హీ టాక్స్ ద రీడర్ లెర్న్స్ అబౌట్ హౌ డ్యూక్స్ పర్సనాలిటీ, ఓకే, అండ్ హిస్ వ్యూ ఆఫ్ పవర్ అండ్ హిస్ కంట్రోల్ ఓవర్ పీపుల్, ఎస్పెషల్లీ హిస్ వైఫ్. ఓకే, అక్కడ డ్యూక్ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఆ ఎమిజరీతోని కన్వర్సేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అతను మాట్లాడుతున్న కొద్దీ ద రీడర్ లెర్న్స్ అబౌట్ ద డ్యూక్స్ పర్సనాలిటీ. ద రీడర్ ఇన్ ద సెన్స్ ఈ ఎమిజరీ అనే పర్సన్ ఆడే పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన పర్సన్, ఈయన వే ఆఫ్ బిహేవియర్ కానీ ఈయన అసలు యాటిట్యూడ్ ఏంటి,
ఓకే. సో ఈయన పవర్ ఎలా ఉంది, పీపుల్ని హౌ కెన్ ఈ హ్యాండిల్, ఓకే. అండ్ ఇతని వైఫ్, పాస్ట్ వైఫ్ గురించి ఏంటి అనేది మొత్తం స్టడీ చేస్తూ ఉంటాడు అనమాట. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్, జస్ట్ మినిట్. యా, the Duke begins by showing the emissary a portrait of his late wife. He calls it my last duchess. సో డ్యూక్ చెప్తాడనమాట, ఎవరికి, ఎమిజరీకి చెప్తాడనమాట, మా ఇతనే తినే మా లాస్ట్, అంటే షీ పాస్డ్ అవే, షీ ఈజ్ మై లాస్ట్ డచెస్ అని చెప్పి చెప్తాడనమాట. ఇంప్లయింగ్ దట్ షీ ఈజ్ నో లాంగర్ అలైవ్. ద పెయింటింగ్స్ ఈ సేస్ డన్ బై అన్ ఆర్టిస్ట్ నేమ్డ్ ఫ్రా పాండ్రాఫ్. ఓకే, ఆ పెయింటింగ్ చాలా మంచిగా వేస్తాడనమాట. ఎవరు? ఫ్రా పాండ్రాఫ్ అనే పర్సనాలిటీ ఈజ్ అ పెయింటర్, ఆర్టిస్ట్. ఓకే, సో వాళ్ళ లైఫ్ డచెస్ యొక్క పెయింటింగ్ అనేది వేస్తాడనమాట ఆమె హోల్. సో యాక్చువల్గా ఆమె పాండ్రఫ్ ఏంటి, పాండాల్ఫ్. ఓకే, పాండాల్ఫ్ ఆమెను చూసి ఆమె నవ్వుతూ ఉంటుంది అనమాట. పాండాల్ఫ్ చూసి, అంటే ఇప్పుడు సపోజ్ పెయింటింగ్ వేయాలంటే ఫేస్ మంచిగా రావాలి, ఎవ్రీథింగ్ షుడ్ లుక్ గుడ్, కాబట్టి షీ గివ్స్ అ స్మైల్ ఫర్ పాండాల్ఫ్ అనమాట. పాండాల్ఫ్కి ఇస్తే సో కింగ్కి అది కోపం వస్తుంది అనమాట, డ్యూక్కి. తినేంటి నాకే కాకుండా అందరికి స్మైల్ ఇస్తుంది, అందరినీ ఎట్లా, అందరికీ అట్లనే రెస్పాండ్ అవుతుంది ఏంటి, షీ షుడ్ బి మైన్ కదా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉంటాడు ఎవరు, డ్యూక్. యాక్చువల్గా పెయింటర్కి, ఫోటోగ్రాఫర్కి స్మైల్ లేకపోతే ఫోటో దరిద్రంగా వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె అట్లా ఇస్తుంది. కానీ ఈయనకు అది నచ్చదు. నువ్వు ఆయన చూసి స్మైల్ ఎందుకు ఇచ్చినావు అంటాడు మనోడు. అండ్ ఇట్ క్యాప్చర్స్ ద డచెస్ బ్యూటీ పర్ఫెక్ట్లీ. The Duke takes a great pride of the portrait, as it is one of the few things left after her death. సో ఆ పోర్ట్రేట్, అంటే ఆ పెయింటింగ్ అనేది ఇంకా లాస్ట్కి మిగిలింది అది ఒకటే, ఆమె చనిపోయిన తర్వాత అని చెప్పి చూపిస్తాడనమాట. ద డచెస్ స్మైల్స్ ఇన్ ద పోర్ట్రేట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ జెంటిల్, వార్మ్ అండ్ చార్మింగ్. ఓకే, సో ఆమె ఎట్లా స్మైల్ చేస్తుంది, జెంటిల్, వార్మ్ అండ్ చార్మింగ్. న్యాచురల్గా ఉంటుంది, స్మైల్ న్యాచురల్గా ఉంటుంది, అండ్ కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట, చార్మింగ్ ఉంటుంది. మై లాస్ట్ డచెస్ ఈజ్ ద డ్రామాటిక్ మోనోలాగ్ రిటర్న్ బై రాబర్ట్ బ్రౌనింగ్. ఓకే, సారీ, ఇది 2 times రిపీట్ అయింది, సారీ. ఇది నేను మీకు పీడిఎఫ్లో ఇది కట్ చేసి ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ లెట్ us కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఓకే, ఇట్ ఈస్ ఓకే. ద డ్యూక్ రివీల్స్ మోర్ అబౌట్ హిస్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిస్ లేట్ వైఫ్, సేయింగ్ దట్ షీ డిడ్ నాట్ షో ఎనఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో ఆ డ్యూక్ ఏమనుకుంటాడు, డ్యూక్ అంటే అతనే వాళ్ళ వైఫ్ డచెస్ కదా, ఆమె నాకు కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడనమాట. ఎందుకు అంటే ఎవరిని చూసినా అట్లనే రెస్పాండ్ అవుతుంది, ఎవరికైనా నాకు ఇచ్చే రెస్పెక్ట్ అందరికి ఇస్తూ ఉంటుంది, నాకు ఇచ్చిన స్మైల్ అందరికి ఇస్తూ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు అతను. he mentions that she was too easy pleased for finding joy in simple things. సో చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది, చిన్న చిన్న జోక్స్ వేస్తేనే ఏదో టెంప్ట్ అయిపోతా అట్లా ఉంటుంది అని చెప్పేసి అతను ఎక్స్ప్రెస్ చేస్తున్నామంట. లైక్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఆర్ ద అటెన్షన్ ఆఫ్ అదర్స్. ఓకే, సో నేచర్ని చూసి, చిన్న చిన్న ఫ్లవర్స్ని చూసి నవ్వడము, లేదంటే ఎవరైనా తనకు అటెన్షన్ పే చేస్తే వాళ్ళని చూసి స్మైల్ చేయడము, అట్లా. The Duke thinks that she should have been more grateful for the special position she had as his wife, but instead she seemed to be take everything for granted, including his noble status. సో ఇక్కడ ఏమంటాడంటే డ్యూక్, అసలు తను నా అంటే షీ మ్యారీడ్ మీ, బట్ హౌ షీ షుడ్ బి నోబుల్. ఓకే, నేను అన్ని నా స్పెషల్ పొజిషన్ ఇచ్చిన ఆమెకి, ఆమె ఎట్లుండాలి, షీ అంటే నాకు మాత్రమే తను సో డెడికేటెడ్ అయి ఉండాలి కదా. బట్ ఇన్స్టెడ్ షీ సీమ్డ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, ఇంక్లూడింగ్ హిజ్ నోబుల్ స్టేటస్. కానీ తను ఇప్పుడు ఏమైపోతుందంటే నన్నే డామినేట్ చేసేస్తుంది, నాకంటే మించిపోయినట్టు బిహేవ్ చేస్తుంది అని అతను చెప్తున్నా అనమాట. ఎవరికి? ఆ మ్యాచెస్ జూనికి వచ్చినోనికి. యాజ్ ద డ్యూక్ స్పీక్స్, he hints that his dissatisfaction with her behavior led to her downfall. ఓకే, సో ఇంకా డిసాటిస్ఫై అయ్యిండు అనమాట. ఎవరు? డ్యూక్ అనే పర్సన్ డిసాటిస్ఫై అయ్యిండు. అండ్ ఇంకా తనని ఇంకా నో మోర్ షీ డోంట్ వాంట్ ఫర్ హిమ్ ఎనీమోర్. ఓకే, అది నాకు అవసరం లేదు అనుకుంటున్నా ఆయన. he claims that
He claims that he gave her many chances to change, to behave in a way that would make him feel respected and valued. ఓకే, సో చాలా ఛాన్సెస్ ఇచ్చిండు అనమాట కింగ్. బట్ దేనికి, అతనికి మంచి రెస్పెక్ట్ ఇస్తుందేమో చూద్దాము, ఇంకా నాకు వాల్యూ ఇస్తుందేమో చూద్దామని చాలా ఛాన్సెస్ ఇచ్చిండంట. బట్ షీ didn't do that. However, the Duchess did not complain, continuing to smile and be friendly with to everyone, even those who were beneath her. ఓకే, సో ఎవరో చిన్న చిన్న అట్లా పని చేసుకునేటోళ్ళు కూడా షీఈ్ క్లోజ్ అనమాట. అది ద కింగ్ కాంట్ టాలరేట్ అనమాట డచెస్. ఓకే, డ్యూక్. ఓకే, the Duke tone becoming more threatening as he suggests that he is eventually took control over the situation. In a cold and detached manner, he reveals that he had his wife stopped. Okay, ఇక చిన్నగా చెప్పేశారు అనమాట, he had his wife stopped. సో స్టాప్డ్ ఇన్ ద సెన్స్ అతనే తన వైఫ్ని ఇక ఫుల్ స్టాప్ పెట్టేసిండు అని చెప్పి చెప్పేస్తాడు ఒక టైంకి, మీనింగ్ దట్ హీ హ్యాడ్ కిల్డ్ హర్. ఓకే, సో he does not express any guilty or sorrow about her death. In fact, he speaks of it almost casually, as though it was an understandable and justified action అనమాట. అంటే హీస్ ఫీలింగ్ ఈస్ డన్ గుడ్. ఓకే, ఐఎమ్ నాట్, నేను తప్పు చేయలేదు, షీఈ్ ఐ టాలరేట్, నేను చాలా టాలరేట్ చేసాను తనని, బట్ ఫైనల్లీ ఐ జస్టిఫైడ్ అన్నట్టు చంపేసి నేను న్యాయం చేసిన అని చెప్పేసి హీఈస్ ఫీలింగ్ లైక్, బట్ హీఈస్ నాట్ ఫీలింగ్ సారో. After mentioning his wife's death, the Duke shifts the conversation to a new subject. He searched for another wife. ఓకే, తను చనిపోయింది, సో ఇక ఎనీ హ్యావ్ కొత్త సంబంధం చూద్దాం అన్నట్టు దే ఆర్ లుకింగ్ ఫర్. He speaks about how he is now ready to remarry, as he hopes to imaginary will help him to find a suitable woman for a wealthy from a wealthy family. So anyhow he is ready to get remarried, and and he's feeling that this imaginary దస్ మ్యాచెస్ అంటే మ్యాచెస్ తెచ్చేవాడు, మంచి సంబంధం తీసుకొస్తాడు, అండ్ ద గర్ల్ షుడ్ బి ఫ్రమ్ ఎ వెల్దీ ఫ్యామిలీ అని చెప్పేసి ద కింగ్ ఈజ్ థింకింగ్. ద డ్యూక్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఉమెన్ ఈజ్ అన్చేంజ్డ్, అండ్ హీ ఈస్ క్లియర్ దట్ హీ వాంట్స్ హిస్ వైఫ్ హూ విల్ షో హిమ్ ద రెస్పెక్ట్ అండ్ ద ఒబీడియన్స్ he demands, just like he expected from the last duchess. See, ఆమెను చంపేసిన తర్వాత కూడా స్టిల్ డ్యూక్ వోంట్ చేంజెస్ హిస్ యాటిట్యూడ్. వాళ్ళ వైఫ్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్ షీ షుడ్ బి డెడికేటెడ్ టు హిమ్ ఓన్లీ. అతనికి మాత్రమే డెడికేట్ అయి ఉండాలి. ప్రీవియస్గా ఎట్లయితే వాళ్ళ డచెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిండో, లాస్ట్ డచెస్ నుంచి, ఇప్పుడు వచ్చే వైపు కూడా అట్లనే ఉండాలని చెప్పేసి అతని పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోయం, ద డచెస్ గెస్టర్స్ టువర్డ్స్ అనదర్ పెయింటింగ్ ఆన్ ద వాల్, a bronze statue of Neptune taming a seahorse. This symbolizes the Duke's belief in controlling and subduing others, especially his wives. Okay, the Duke's conversation reveals his arrogance, cruelty, and desire. Okay, so ఈ కన్వర్జేషన్ లో ఆయన పవర్ అండ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అతను మనకు తెలిసిపోతుంది అనమాట, వాట్ ఈస్ హిస్ యాటిట్యూడ్ అని చెప్పేసి. ఓకే, యా, ఓవరాల్గా ఈ కంక్లూజన్ ఈజ్ నాట్ జస్ట్ నెసెసరీ. రాయాలనుకుంటే ఈ లాస్ట్ 2 lines రాసేసేయండి, బికాజ్ మనకి లెంత్ అవ్వడం కూడా, ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి. సో ఆల్ దిస్ ఈస్ నెప్చ్యూన్ టేమింగ్ ఏ సీ హార్స్, అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట ఆ రాజదర్బారంలో. యా, థ్యాంక్ యూ, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. If you like this video, share with your friends. Bye bye.